నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకనే అభివృద్ధిపై దృష్టి సారించిందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతి డివిజన్లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలియజేశారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ భారతీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ శివనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న సంవత్సరాల కాలంలో అభివృద్ధికి చిరునామాగా విజయవాడ నగరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అభివృద్ధికి, సంక్షేమానికి నిధుల కొరత లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మనం చూస్తున్నాం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ, డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10A, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా వరద బాధితులని ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు, అంతేకాకుండా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. అన్ని సమస్యలు వచ్చే సంవత్సరంన్నర సమయంలో విజయవాడ నగరంలో ఉన్న మేజర్ సమస్యలన్నీ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడంలో భారతీనగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి ఈ 3 నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు, అభివృద్ధికి సంక్షేమానికి కూడా కొరత లేదు. ఈ రెండింటి కూడా నిధులు చాలా ఇబ్బందులున్నా ఈ రెండింటిని 2 కళ్ళగా మనిషికి కళ్ళు ఎంత అవసరమో ఆ విధంగా రెండింటిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నానికి అందరినీ సహకరించమని కోరుతూ ఉన్నారు. ఇవాళ విజన్ 47 అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో విజన్ 2020 అని చెప్తే అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ అదే 2020కి హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఆ రోజున విజన్ 2020 హైదరాబాద్ నగరం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి విశ్వవ్యాప్తంగా నగరంగా చేసి లక్షలాది మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన విత్తనాలు. అదే స్థాయిలో ఇవాళ మహానగరంగా తీర్చిదిద్దడానికి విజయవాడ, గుంటూరు, అమరావతి 3 మహానగరంగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్లాన్లో ఉన్నాయి. మనకి అవసరమన్నీ కూడా తొందరలో సమకూరుతాయి. డబ్బులు ఒక మెయిన్ కారణమైనా దాంతో మెయిన్గా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది అనేకమైన ప్లాన్లు వేస్తున్నారు. 4Pకి మారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ స్కీములు ఇవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్మెంట్ కార్యక్రమాలు. రోడ్లు కూడా అనేకమైన పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ విధంగా అన్ని చోట్ల కూడా ఏ విధంగా అభివృద్ధి ఒక ప్రత్యేకమైన మార్క్ నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్గా చూపించారో ఈ 5 సంవత్సరాలు రానున్నాయి.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు పల్లిసీమలు కానివ్వండి, ఇటు పట్టణ ప్రాంతాలు కానివ్వండి అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కూడా మరి ఐటీ రంగంలో కూడా మరి అనేకమైనటువంటి విజయాలు సాధించుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగానే విజయవాడ నగరంలో కూడా పాడైపోయిన అన్ని రోడ్లన్నింటిలో కూడా నిర్మించాలని చెప్పి విజయవాడని ఒక మోడల్ సిటీగా కూడా డెవలప్ చేయాలని కూడా మరి నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది. అందుకు దిశగా మరి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో కూడా మేమందరం పనిచేస్తున్నాము. భవిష్యత్తులో విజయవాడ నగరం ఎటువంటి ఇబ్బందులకి లేకుండా చక్కటి మోడల్ నగరంగా కూడా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు విజన్ 2047 పేరుతో డాక్యుమెంటరీతో ముగించడం ప్రజల్ని వంచడమేనని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజన్ డాక్యుమెంటరీపై మేధావులు ఆర్థికవేత్తలతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. సిపి రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజన్ డాక్యుమెంటరీ విశ్లేషణ భూమిపై నడిచినట్లు లేదని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతల్ని తొలగించకుండా ప్రజల్ని మభ్యపెట్టేందుకే అన్నట్లు ఉందని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల్లో ఉన్న ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టాలని అన్నారు. దేశ సంపదను అదానీ అంబానీలకి దోచిపెడుతున్నారని, ఇక ఆర్థిక అసమానతల్ని ఏ రకంగా తగ్గించగలరని ఆయన ప్రశ్నించారు. డిబేట్లో అనేక విషయాలు చాలామంది ఉన్నారు. అసెంబ్లీలో కంటే బయట చాలామంది కూడా మేధావులు ఉంటారు, ఆర్థికవేత్తలు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి దీనిపైన డిబేట్ పెట్టాలని కోరుతా ఉన్నారు. ఇక రెండవ ముఖ్యమైన అంశము, మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఇది అదానిది. చివరికి ఇవాళ వైట్ హౌస్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడారు దీని గురించి. భారత అమెరికా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి, ఈ ఒక్క అదాని అంశం వల్లనే ఇదేమి కాదని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి చాలా క్లియర్గా ఇందులో ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో 2100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు. అదే 4 రాష్ట్రాల్లోని కూడా ఆ రాష్ట్రాలు కూడా స్పెసిఫై చేశారు, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. కానీ 2100 కోట్లలో 1750 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ ఏపీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చారు. ఒక ఆఫీసర్ ఎవరైనా తీసుకుంటే 1 కోటి 2 కోట్లు వాళ్ళు తీసుకోగలరు, కానీ 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకోవాలంటే దానికి పెద్ద ఆఫీసరే అయిండాల. అసలైన ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేరు. తర్వాత దీనికి చాలా క్లియర్గా దీనికి ఎక్కువ చదువుకోనక్కర్లే, ఎక్కువ వితండవాదం చేయాల్సిన పని కూడా. నీకు గుజరాత్లో ఎన్టీపీసీ నుంచి వాళ్ళు ₹99 కొంటే నువ్వు సేమ్ ఇయర్ సేమ్ పీరియడ్లో నువ్వు సెకీ ద్వారా ₹2.49 నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావంటే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లేదంటే 10 ఏళ్ల తర్వాత అంటే అది వేరే విషయం. సేమ్ పీరియడ్లో ఎన్టీపీసీ కూడా అది గవర్నమెంట్దే కదా, సెంట్రల్ గవర్నమెంట్దే. సెకీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నావు. మరి ఆడ ₹99 చేసుకున్నప్పుడు నువ్వు ₹2.49 పర్ యూనిట్ 50 పైసలు పెంచి దాదాపు 25 ఏళ్ల పాటు ప్రజలపైన ₹1,00,000 కోట్ల భారం మోపడానికి నువ్వు అగ్రి అయినావు. పైగా అప్పుడు మంత్రిగా ఉన్న ఇవాళ ఆయన కూడా చెప్తున్నాడు, నాకు చెప్పలేదు, అర్ధరాత్రి ఫోన్ చేసి సంతకం చేయమంటే నేను సంతకం చేయలేదు, క్యాబినెట్ తీసుకొని పోతే పాస్ చేశారు, ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన కూడా చెప్పాడు. ఇంకా క్లియర్ కట్ కేసు ఇది, పక్కా క్లియర్ కట్ కేసు ఇది. దాదాపు దేశంలో రాష్ట్రంలో బాలికలు మహిళలపై నానాటికి దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఏపీ మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ విమర్శించారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే చట్టాలు సరిగ్గా చేయటం లేదని ఆమె అన్నారు. భారత జాతీయ మహిళా సమైక్య 22వ జాతీయ మహాసభల్ని పురస్కరించుకుని ఏపీ మహిళా నగర శాఖ ఆధ్వర్యంలో హనుమాన్పేటలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. దేశంలో మతతత్వ ధోరణులు పెరిగిపోతున్నాయని, మహిళలు ఒంటింటికే పరిమితం అయ్యేలా ప్రభుత్వాల వైఖరి ఉంటుందని ఈ సందర్భంగా మండిపడ్డారు.
మహిళల భద్రతకే చట్టాలు అమలు, రిజర్వేషన్లు అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలో ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య 22వ జాతీయ మహాసభలు డిసెంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోతూ ఉన్నాయి. భారతదేశంలో జనాభా 140 కోట్లు దాటిపోయింది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత మా లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత పేరుతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు లాస్ట్ 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన అధినియం అని పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే అనడానికి తార్కాణం 2024లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ అమలుపరచపోగా డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తుంటూ వచ్చారు. అది ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అసలు బిల్లు వచ్చేటప్పుడు కూడా 30 సంవత్సరాలు పైగా పోరాడుతూ ఉండంటే ఈ రిజర్వేషన్ అమలు కేవలం 15 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 5 ఏళ్ల కాలం మళ్ళీ గడిచిపోతోంది. ఈ మధ్యలో రేపు అనేక బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్స్లో కూడా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి నుండి పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఇందులో కూడా జిమ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ అనేక బిల్లులు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే నారీ శక్తి వందన పేరుతో మీరు చెప్పారో ఆ వందనాన్ని పక్కన పెట్టారు. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతో ఏదైతే చెప్పారో దానికి ఈ 2027 మీరు ఏదైతే బిల్లు తీసుకురావడానికి జిమ్లీ ఎన్నికలు అన్నారో అప్పటికల్లా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మహిళా సంక్షేమం అన్నారు. సంక్షేమానికి ఇవాళ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో అమలుపరిచే పరిస్థితి కనిపించలేదు. ఇవాళ భారతదేశంలో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నారంటే ఇది సంక్షేమం అని మేము అడుగుతున్నాం. పసిపిల్లలు 49% మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపం వల్ల బాధపడుతున్నారంటే ఇది సంక్షేమం అని మేము అడుగుతున్నాం. మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇతర అడిగిన ప్రశ్నలకు మంత్రుల సమాధానంలో కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా ఎన్ని అత్యాచారాలు ఎలా జరిగినాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రోజుకి 48 కేసులు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అని చెప్తా ఉంటే ఇవాళ ఇవి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఏమైనా చిత్తశుద్ధి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా అనేదంటే లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం చేతులు రావట్లేదు. ఇవాళ అదేమంటే వ్యవస్థలో లోపాలను ఆధారంగా చేసుకుని దోషులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ వ్యవస్థను సరిచేసే పరిస్థితుల్లో పాలకులు కానీ ప్రభుత్వాలు ఉండలేని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాబోయే కాలంలో మహిళలకు సంబంధించిన సాధికారత అయితే ఏది ఉందో కుటుంబ, సమాజ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధి వ్యవహరించాలని, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని, అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యలు ఆధ్వర్యంలో పోరాటానికి సమాయత్తమవుతున్నాం. దాంతోపాటు వాళ్ళ మతత్వ ధోరణితో మహిళలను మరింత కించపరిచే విధంగా, విజాతి పౌరులుగా చూసే విధంగా, మతం పేరుతో మహిళలను వంటింటి కుందేలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మహిళా సమాఖ్య సమాయత్తమవుతుంది. దానిలో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అందరికీ మహిళా సాధికారతను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దాంతోపాటు మహిళా అనగారిన ఆశలను తిరిగి నడిచే శక్తిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు స్పుహప్తి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాధురి తెలిపారు. శిబిరం మానవత్వానికి ఓ అద్భుతమైన ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగులకి ఉచితంగా కృత్రిమ కాళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జీవితం పునఃప్రారంభం కావడానికి ఇది ఓ వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజున కృత్రిమ కాళ్లు ఉచితంగా శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ఒక పాంప్లెట్ అనేది డిజైన్ చేసి ఈ రోజున రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్స్ వల్ల అవనివ్వండి, అనారోగ్య వల్ల కానివ్వండి, ఒక కాలు అనేది పోవడం వల్ల దానికి మనము ఆర్టిఫిషియల్ లెగ్, ప్రాస్థెటిక్ లెగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసము మనము ఈ పాంప్లెట్ అనేది విస్తరంగా పంచడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే బెనిఫిషరీస్ వల్ల వాళ్ళకి ఎలాంటి వాళ్ళు అంటే దీనికి ఎలిజిబుల్ అవుతారో ఒకసారి చెక్ చేసుకొని మెజర్మెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల దేనివల్ల జరిగింది అనేది ముందుగానే డేటా అంతా తీసుకొని వాళ్ళు ఎలిజిబుల్లా లేదా చెక్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకొని దానికి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి ఆ కాల్ అనేది. ఆ తర్వాత ఒక 1 month గ్యాప్ తర్వాత
ఇన్స్టాలేషన్ అనేది డాక్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ విధంగా ఈ రోజున ఈ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇలాంటి నిర్ణయం ఈ మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. కింద ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయమని చెప్పండి. ఇది చూపించండి. యా, నా పేరు వీరంకి భారతీదేవి అండి, చైర్మన్ ఆఫ్ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ముస్లిం సామాజిక వర్గానికి నీతి నిజాయితీకి మాత్రమే కాదని ఇచ్చిన మాటకి కట్టుబడే స్వభావం వారి సొంతమని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. మసీదులో ప్రార్థనలు మాత్రమే కాదని సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఎదుటివారు చిరాకు పెట్టినా వారిని ప్రేమతో సహనంతో మార్చుకునే విషయాలు బోధిస్తారని తెలియజేశారు. జమాఅతే అహాలీ హదీస్ ఆధ్వర్యంలో లబ్బిపేట నిర్మాణంలో జరుగుతున్న మసీద్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీతో పాటు తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించడం జరిగింది. వీరిని శాల్వతో సత్కరించి ఖురాన్ బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడారు. ముస్లిం సోదరుల ఓట్లు ఆశీర్వచనాల వల్లనే తాను ఎంపీగా ఎమ్మెల్యేగా గద్దె గెలవటం జరిగిందని తెలిపారు. ముస్లిం సోదరులకి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు కలిసి అండగా ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ షెహరీ జమాతే అహ్లే హదీస్ వారి ఆధ్వర్యంలో మసీద్ ప్రారంభోత్సవం చాలా పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నేను, మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అందరి ముస్లిం సోదరులతో కలిసి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలో ప్రార్థనలే కాకుండా సమాజంలో ఏ విధంగా ముస్లిం సోదరులు ఉండాలి అనే మంచి బోధనలు కూడా ఇక్కడ ప్రతి మసీదులోనూ జరుగుతాయి. అటువంటి పవిత్ర మసీద్ శంకుస్థాపనకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పవిత్రమైన అల్లా నిలయం మసీద్ అంటే దేవుడి నిలయం. ఆ పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి నమాజ్ చేయటం కానివ్వండి, దేవుడి గురించి, అల్లా చేసే పనుల గురించి, చేయమన్న పనుల గురించి చర్చించుకోవడం కానివ్వండి, ఖురాన్ పట్టణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే స్థలానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో అంతటి పవిత్రమైన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం మాకు కలిగించిన ఆ అల్లాకి, అదేవిధంగా ఇక్కడ దీని సంఘస్థులందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ సంస్థ, డాన్ బాస్కో నేషనల్ యాప్ ఫారం సంయుక్త ఆధ్వర్యంలో డాన్ బాస్కో నెట్వర్క్ ద్వారా పిల్లలకి మెరుగైన సేవలను అందించేందుకు హోమ్ లింక్ డీజీ యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలం రత్నకుమార్ తెలిపారు. బావాజీపేటలోని డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్లో డీజీ యాప్ అవగాహన సదస్సు జరిగింది. ఇందులో భాగంగా డీజీ యాప్ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నీలం రత్నకుమార్ మాట్లాడుతూ పిల్లలు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్లినప్పుడు అక్కడి నుంచి ఇతర హోమ్స్ కి వెళ్లిన సమయంలో రాతపూర్వకంగా కాకుండా ఈ డీజీ యాప్ ద్వారా ఎంటర్ చేసుకున్నట్లయితే ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తిరిగి పొందవచ్చని అన్నారు. వినూత్నమైన ఈ డీజీ యాప్ సేవలని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. యాప్ గురించి తెలియజేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పిల్లోడు మిస్సింగ్ చైల్డ్ని ట్రాక్ చేయటం, ఫ్యామిలీతోటి రీయునైట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఆ అబ్బాయికి మనం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ కింద మనం భావించవచ్చు. అలాంటి యాప్ని మిగతా ఎన్జిఓస్ తోటి కూడా కలిసి పనిచేద్దాం, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కొత్త టెక్నాలజీని అందరికీ అలవాటు చేసి వాళ్ళ యొక్క వర్క్ని ఈజీ తరం చేయటం అనేది ఈ నవజీవన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మేమందరం కూడా వెల్కమ్ చెప్తూ అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్ సంస్థ మరియు డాన్ బోస్కో నేషనల్ యార్ ఫోరం, ఈ రెండు నెట్వర్క్స్ కలిపి ఈ డిజిటలైజేషన్ వరల్డ్లో ప్రతి ఒక్కటి మనము ఏ సేవ కావాలన్నా సరే యాప్ ద్వారా మనము మన కావాల్సినటువంటి అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలకి మనము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ డాన్ బోస్కో నెట్వర్క్స్ వారు హోమ్ లింక్ డిజీ అనే కొత్త యాప్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు ఎవరైనా సరే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి దాని తర్వాత వేరే హోమ్స్కి వెళ్తే డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ కాకుండా ఈ యాప్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు జస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్నిటినీ వేరే హోమ్స్లో వారు తిరిగి పొందవచ్చు. ఈ నూతనమైనటువంటి ఈ యాప్ పిల్లలకి
వారి యొక్క అభివృద్ధికి బాగా దోహదపడుతూ ఉంది కాబట్టి దీని యొక్క సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ రత్న, నవజీవన్ హెడ్. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాల నుంచి విచ్చేసిన చామంతులు, గులాబీలు, మందార, నారింజ, మామిడి, జామ, ఫలపుష్ప మొక్కలతో పాటు కుందీల్లో ఇంట్లో అలంకరణగా ఏర్పాటు చేసే వివిధ స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. ప్రముఖ ఉద్యానవనాలకు సంబంధించి వారంతా కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సందర్శించి మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కాలుష్య నియంత్రణ మొక్కలతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏపీ రోజ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజ్ ఆవరణలో హార్టికల్చరల్ డిపార్ట్మెంటు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో చాలా వస్తు ప్రదర్శన, అంతేకాకుండా మొక్కలు, హార్టికల్చర్ ప్రోడక్ట్లు అన్నీ కూడా ఇవాళ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది పిల్లలతో ప్రతి ఈ 3 రోజులు కూడా రకరకాల కళలు, రకరకాల వీటి మీద వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే ప్రోగ్రాంతో వేస్ట్ నుంచి తయారయ్యే ఎగ్జిబిషన్ అనేది పెట్టడం, వాళ్ళతో చేపించడం, వాళ్ళు కూడా అన్ని ప్రోడక్ట్లు కూడా దగ్గరుండి ఇక్కడే ప్రతిదీ ప్రిపేర్ అవ్వటం, వాళ్ళలో యొక్క అవేర్నెస్ పెంచడం, అంతేకాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్న మొక్కలు, ఇటువంటి చెట్లు, అంతేకాకుండా కూరగాయలు, అసలు న్యాచురల్ ఫార్మింగ్, ఇటువంటి మొత్తం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళకి అలవాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ 4 నెలల్లోనే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ విధంగా జరిగిన నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాంకి సంపూర్ణంగా అన్ని డిపార్ట్మెంట్లు సహకారంతో ఈ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్ళ యాజమాన్యాలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి వారికి అవసరమైతే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసి భారీగా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించారు. మానసంచ కాలుస్తూ నినాదాలు మిన్నంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తించారు. విజయోత్సవాన్ని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ ప్రారంభించారు. బీజేపీ నేతలు ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, నాగలక్ష్మి, రత్నకుమారి, మాదాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పోయినసారి వచ్చిన దానికంటే మొన్న లోక్సభలో తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి ఓటు వేయడం జరిగింది. దానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షిండే గారు కానీ, ఫడ్నవీస్ గారు కానీ చేసినటువంటి పరిపాలన, అదేవిధంగా మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే కార్యక్రమాల మీద ఈ దేశంలోనే ఒక ల్యాండ్ మార్క్గా, అంటే ఒక గేమ్ చేంజర్గా కనపడతా ఉంది ప్రజలకి. అదేవిధంగా అంతకుముందు హర్యానాలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఏం మాట్లాడారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇండియా కూటమి వస్తుందని. కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం, మరలా నిన్న మాత్రం సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పడం. చాలా సర్వేలు కూడా 200 అబోవ్ వస్తాయని చెప్పారు. కరెక్ట్గానే ఏదైతే సర్వేలో వచ్చినాయో అవన్నీ కూడా అక్కడ రావడం. ఈ రోజున భారతదేశంలో మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ వెళ్ళినా కూడా, ఏ దేశ ప్రధాని కలిసినా కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. మోడీ లాంటి ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి మన ప్రపంచానికి ఏ సమస్య వచ్చినా కూడా ఆర్థికంగా కానీ, వ్యాపార సంబంధంగా కానీ, దౌత్యపరంగా కానీ, 2 దేశాల మధ్య వివాదాలు వచ్చినా కూడా ఆయన దగ్గర ఉండి పరిష్కరించి ఈ ప్రపంచ శాంతి కోసం కష్టపడుతున్నాడు అనే విషయంలో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంటే మనం చూస్తాం అవినీతికి అడ్డా, అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి దెయ్యాలు వల్లివేసినట్టుగా ఉంటాయి నీతులు. మరి ఈ రోజున మహారాష్ట్రలో గెలుపు అనేది ఈ భారతదేశానికి మళ్ళా 29 వరకు కూడా మరి ఆ రాష్ట్రంలో కానీ, ఎందుకంటే ఆర్థిక రాజధాని అక్కడ బాగుంటేనే భారతదేశం మొత్తం కూడా, ఎందుకంటే వాళ్ళ జీడిపిలో 26% అంటే మనకు జిఎస్టీ వచ్చే దాంట్లో కూడా 26% మనకి మహారాష్ట్ర నుంచి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆల్ హెడ్ క్వార్టర్స్, రిలయన్స్ అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, ఎల్ఎన్టీ అవ్వచ్చు, మఫ్తలాల్ అవ్వచ్చు,
షాపూర్జీ పాలెం పెద్ద పెద్ద కంపెనీలు, ఫారిన్ కంపెనీస్ కూడా అక్కడే ఉన్నాయి. ఫార్మా కూడా బేసికల్గా అక్కడే ఉంది. సో అందుకని ఇవాళ అక్కడ ఆర్థిక రాజధానిలో మనం భారతీయ జనతా పార్టీ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో కూడా మరి కూటమి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గెలుపు అనేది మన ఒక్క రాష్ట్రానికి కాదు, దేశానికే మరి మోడీ గారి ప్రతిభనే కాదు, భారతీయ జనతా పార్టీ ప్రతిష్టనే ఇనుమడింపు చేసే విధంగా వచ్చింది. కాబట్టి మరి ఆ మహారాష్ట్ర ఓటర్ మహాశయులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడి డిఎస్సీలో కూటమి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంపై శ్రద్ధ చూపటం లేదని నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక నాయకులు వెంకటనాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 6,800 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయవలసి ఉందని చెప్పారు. నగరంలోని దన్నా చౌక్ వద్ద నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో మెగా డిఎస్సీలో ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి వెంకటనాయుడు మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని తెలిపారు. అన్ని చట్టాలు ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించాలని సూచించిన హక్కులన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మేము ఈరోజు ఇక్కడ హాజరు కావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 పోస్టులు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి మా డిఎస్సీ అభ్యర్థుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని, వారి ప్రేమని తెలియజేశారు. ఈరోజు ఆ 16,347 పోస్టుల్లో ఒక్క స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు కూడా లేకపోవడం అనేది మాకు చాలా విషాదకరమైన విషయం. ఈ రాష్ట్రంలో 3 సార్లు స్పెషల్ టెట్లు రాసి అలాగే కూటమి ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి మరి అలాగే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఐదేళ్ల నుంచి ఆ వెహికల్తో ఎదురు చూసి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఇచ్చిన నోటిఫికేషన్లో మా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉంటాయి అని ఊహించాం. బట్ ఈరోజు ప్రకటించబోయే ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 16,347 పోస్టులో ఏ న్యూస్ పేపర్లోనూ, ఏ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్లోనూ మా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచింగ్ పోస్టుల గురించి రాలేదు. కావున మా యొక్క టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని, అంటే మా యొక్క ఉనికిని తెలుపుకోవడం కోసమే ఈరోజు ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. సార్, ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్స్ చేసిన అభ్యర్థులు మేము ఉన్నాము, మమ్మల్ని కూడా పట్టించుకోండి, మమ్మల్ని కూడా మా యొక్క పోస్టులను కూడా భర్తీ చేయండి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 6,800 పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. సార్, ఈ 6,800 పోస్టులని ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను బేస్ చేసుకొని పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 1,523 పోస్టులని మొన్న అక్టోబర్ నెలలోనే భర్తీ చేసింది. అలాగే మధ్యప్రదేశ్, బీహార్ అండ్ ఢిల్లీ ఇలా రకరకాల గవర్నమెంట్స్ సుప్రీంకోర్టు ఆదేశాలను బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ప్రకటించబోయే మెగా డిఎస్సీలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మన గౌరవనీయులైన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయిన మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మా ప్రియమైన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. రేపు ప్రకటించబోయే 16,347 పోస్టుల్లో మా మెగా డిఎస్సీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.